ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకే పేరు వినిపిస్తోంది. అదే ఐబొమ్మ రవి. 6 ఏళ్లుగా వేలాడి టాలీవుడ్ సినిమాలను పైరసీ చేసి నిర్మాతలకు నిద్రలేని రాత్రులు లేకుండా చేసిన ఈ సైబర్ షార్క్ను పోలీసులు ట్రాప్ చేశారు. కానీ ఈ రవి అరెస్ట్తో స్టోరీ ఎండ్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన లైఫ్ను బయోపిక్గా తీస్తున్నారట. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫుల్ స్వింగ్ మీద ఉన్నారు. రవి పుట్టుక నుంచి ఐబొమ్మ ఎంపైర్ బిల్డ్ చేసే వరకు పూర్తి టైం లైన్ రెడీ చేసి ట్విస్ట్లు ఎక్కడుంటాయో గెస్ట్ చేస్తున్నారు. ఒక టాప్ నిర్మాత అయితే ఇది నా నెక్స్ట్ మెగా ప్రాజెక్ట్ అంటూ సైలెంట్గా ప్లాన్ చేస్తున్నారట. ఇది నిజమా లేక హైపా అన్నది వెయిట్ అండ్ వాచ్. ఇదేంది డిజిటల్ దొంగపై సినిమా, ఇదే మ్యాడ్నెస్ అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. భారీ స్టేట్మెంట్ రాకముందు పోలీసులకు కూడా కనిపించకుండా వేల కోట్ల ఇండస్ట్రీని హ్యాక్ చేసిన బ్రెయిన్, అది జీనియస్ లెవెల్ కదా. మేకర్స్ కూడా అదే కోణంలో ఆలోచిస్తున్నారు. పరిస్థితులు మనల్ని ఎలా దొంగలా మారుస్తాయో చూపించాలని ఒక మూవీని డిజైన్ చేస్తున్నారు. గత ఏడాది లక్కీ భాస్కర్లా సామాన్యుడు సైబర్ విలన్ అయ్యే జర్నీ ఫుల్ ఎమోషనల్ రోలర్ కోస్టర్గా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రవి లైఫ్లో ఏముంది, ఆర్థిక క్రైసిస్లు, సమాజం నుంచి కిక్కులు, నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పడవడం, ఇవన్నీ స్క్రీన్ మీద బ్లడ్ అండ్ స్వెట్తో కనిపిస్తాయట. అంతేకాదు ఐబొమ్మ బిహైండ్ సీక్రెట్స్, రాజకీయ లింక్స్, ఇండస్ట్రీ ఇన్సైడర్ డీల్స్ ఇవన్నీ కూడా రివీల్ చేస్తారట. ఈ సినిమాతో ప్రపంచానికి తెలియని ట్విస్ట్లు ఏంటో వెలుగులోకి తీసుకొస్తామని అంటున్నారు. ఇంతకీ అనేది ఎవరంటే తేజ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్. ఇక హీరో కోసం యూత్ ఫేవరెట్స్ దుల్కర్ సల్మాన్ లేదా ప్రదీప్ రంగనాథ్లో ఎవరో ఒకరిని లాక్ చేయాలని ప్లాన్. దుల్కర్ చేస్తే మల్టీలింగ్వల్ మాస్, అదే ప్రదీప్ అయితే కామెడీ ప్లస్ డ్రామా మిక్స్. ఎవరు బెటరో మీరే కామెంట్ చేయండి. ఇంతకీ బయోపిక్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేక పైరసీ అవుతుందా? రవి కథ థియేటర్లో కూడా ఫ్రీ డౌన్లోడ్ అయ్యే ఛాన్స్ ఉందా? రాబోయే డేస్లో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వైకే నెట్వర్క్.